నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజకుమారి ఛానల్లో మీకు ఈరోజు మటన్ లివర్తో లివర్ గలాను ఫ్రైలాను చేసుకోవచ్చు కదా, అది చేసి చూపిస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది. నేను ఇక్కడ 3 రూపాయలు 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. లివర్ అయితే కడిగేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా డైరెక్ట్గా స్టవ్ మీద కలర్ పెట్టేసాను. ఆనియన్ వేసాను. ఇక్కడ ఇది ఒక స్పూన్ కొంచెం అన్నింట్లో అందాలు స్కిప్ చేసేయచ్చు. కొంచెం ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒకటైతే మిగిలేది తెలుపేనండి. నలుపేమో నాకిష్టం, మీ మనసు మీ ఇష్టం, నా కోసం మీ ఇష్టం వదలొద్దండి. మీ మరి తొందర చేసే బాటను వీడక మీరు సాగిపోండి. నేనంటూ ప్రత్యేకం, నాదంటూ ఓ లోకం, పడలేను ఏ జోక్యం అంతేనండి. బాగుంది మీ టేస్టు, నాకెంతో నచ్చేట్టు, మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు. అందుకే నే దిగి వచ్చా వంచని నా తల వంచ స్నేహ భావమా. అందుకే నే దిగి వచ్చా వంచని నా తల వంచ స్నేహ భావమా. కళా నిజం నీ కోసమే, అనుక్షణం ఉల్లాసమే. నేనంటూ ప్రత్యేకం, నాదంటూ ఓ లోకం, పడలేను ఏ జోక్యం అంతేనండి. సో నాకు వచ్చిన రీతిలో ఇక్కడ నేనైతే చేస్తున్నాను. అందుకని చెప్పేసి నేను ఇలాగా టైంగా అయితే తీసుకుంటాను ఆనియన్స్ ఇంకా వేగటానికి. చూడండి, ఇంకా ఇక్కడైతే మగ్గినాయి కదా. సో ఇప్పుడైతే ఇంకా శుభ్రం కడుగు చేసుకున్న లివర్ ఉంది కదా, ఆ లివర్ అయితే మొత్తం వేసేస్తున్నాను నేను. మొత్తం వేసాను. కొంచెం ఏదో చిన్నది పిట్టంతున్నది, అది కూడా వేసేస్తున్నాను అనమాట. మొత్తం వేసాను. ఇది కూడా ఉల్లిపాయలకి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే బాగుంటుంది. ఇది కూడా కొంచెం మగ్గుతుంది అనమాట. ఒక 2 సెకండ్ తర్వాత. చూడండి, నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అంటే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టేటప్పుడు కొంచెం పసుపు వేసాను అబ్బా, ఇంకా అందుకని అది ఎల్లో కలర్లో ఉంది. చూడండి, ఇక్కడ కలుపుతున్నాను. ఉల్లిపాయలకి బాగా ముక్కలకి బాగా పట్టాలన్నమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మగ్గనిస్తున్నాను మూత పెట్టి. సాల్ట్ గట్ట అయితే నేను ఇంకా వేయలేదు. కొంచెం ఇది వేగిన తర్వాత మగ్గిన తర్వాత వేస్తే బాగుంటుందని చెప్పేసి, మగ్గిన తర్వాత వేస్తే బాగుంటుందని నేను వేయలేదన్నమాట. సాల్ట్ అయ్యి మూత తీసి చూడండి కలుపుతున్నాను ఇలాగా. ఇప్పుడు చూడండి, కొంచెం సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఒకసారి ఎక్కువ వేసే కన్నా కొంచెం వేసుకొని సరిపోతుంది, తర్వాత వేసుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ పసుపు వేసాను, 1 స్పూన్ కారం కొంచెం వేసానమాట. సో ఇంకా ఇది కూడా కలుపుతున్నాను బాగా. చూడండి, కలుపుతున్నాను బాగా. కలిపిన తర్వాత దీనికి ఉడికి సరిపడా నీళ్ళు పోసుకొని, చూడండి నేనైతే ఇది ఆల్రెడీ ఉల్లిపాయలు అవి మనం ఆయిల్లో మగ్గనిచ్చాం కాబట్టి ఇలా సరిపోతుంది. ఇది ధనియాల పౌడర్ అబ్బా వేసాను. మూత యాక్చువల్గా కలిపి మూత పెట్టాను, అది కట్ అయిపోయినట్టుంది. సో చూడండి, ఇదిగో ఇదైతే నేను దగ్గరగా ఫ్రై కింద చేశాను. కొంచెం ఎగురు కావాలంటే కొంచెం ఎగురుగా ఉంచుకొని మీరు వండుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం ఫ్రైగా చేసేసాను. థ్యాంక్స్ అబ్బా చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.